హలో అండి. ఈరోజు పుష్పమ్మ అనే క్లయింట్ మన క్లినిక్‌కొచ్చారు. సో, హియరింగ్ టెస్ట్ చేస్తే మనకు రైట్ ఇయర్‌లో 58 డెసిబెల్స్ లాస్ ఉంది. అండ్ లెఫ్ట్ ఇయర్‌లో 62 డెసిబెల్స్ లాస్ ఉంది. సో, హియరింగ్ ఎయిడ్ వచ్చేసి తనకు బీటీఈ మోడల్ కావాలి. కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉండాలి. అడిగితే మనము సిగ్నియా మోడల్, బీటీఈ మోడల్ సజెస్ట్ చేశామనమాట. సో, హియరింగ్ ఎయిడ్ ట్రయల్ ఇచ్చాము. షీ వాస్ వెరీ హ్యాపీ విత్ ద హియరింగ్ ఎయిడ్. సో, తను చూసుకున్నారు ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి. సో, ఇంకోటి ఏంటి అంటే తను కొంచెం అవుట్‌డోర్‌లో వాళ్ళు వర్క్ చేస్తారు. తనకు ఏదో షాప్ ఉంది అవుట్‌డోర్‌లో. సో, కొంచెం నాయిస్ కంట్రోల్స్ కూడా కొంచెం కావాలి అంటే దాంట్లో కొంచెం ప్రోగ్రామింగ్ చేసి కొంచెం నాయిస్ కూడా తగ్గించాననమాట. సో, ఓన్లీ స్పీచ్ ఎన్హాన్స్ అయ్యే విధంగా ప్రోగ్రామింగ్ చేశాము. నౌ షీ ఈస్ వెరీ హ్యాపీ విత్ ద హియరింగ్ ఎయిడ్. సో, 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. హియరింగ్ ఎయిడ్‌లో అవన్నీ తనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి అండ్ వాల్యూమ్ ఎలా పెంచుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి అండ్ హియరింగ్ ఎయిడ్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, అండ్ ఆఫ్ ఎలా చేసుకోవాలి, బ్యాటరీ ఎలా తీయడము, రీప్లేస్ చేయడము అవన్నీ తనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ సిగ్నియా హియరింగ్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది.